రైట్. పోసాని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు వారి కుటుంబాల్లో మహిళలను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు ఉన్నాయన్న పోలీసులు తనపై 14 కేసులు ఉన్నట్లు పోసానికే తెలియదని వెల్లడించారు. దళితులను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. పోసాని సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వ్యాఖ్యలు చాలా మందిపై ప్రభావం చూపుతాయని పోలీసులు చెబుతున్నారు. సమాజంలో విభజన తెచ్చేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయన్న పోలీసులు ప్రస్తుతం విచారణకు పోసాని సహకరించలేదంటున్నారు. పోసానిపై లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ 111 పెట్టారని చెప్పారు అడ్వకేట్ పొన్నవోలు. అయితే 111 సెక్షన్ ను కోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఐటీ యాక్ట్ కూడా వర్తించదని కోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. 5 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లకు రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని పొన్నవోలు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిమాండ్ కు పంపొద్దునని అన్నారు. ఇక సుప్రీం తీర్పు ప్రకారం తాము వాదనలు వినిపించామన్న పొన్నవోలు కానీ తమ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. దీంతో ఆయనను రాజంపేట జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి 9 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మెజిస్ట్రేట్ సుదీర్ఘంగా వాదనలు విన్నారు. ఇక పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధించారు. రైట్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. సుమారుగా ఇరువురు లాయర్ల మధ్య జరిగినటువంటి వాదనల తర్వాత పోసానికి రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంది. అయితే పోసాని మీద పెట్టినటువంటి 6 సెక్షన్లలో 3 సెక్షన్లు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. మిగిలిన 3ని జడ్జి తొలగించినట్టుగా తెలుస్తోంది. పోసాని అరెస్టుకు సంబంధించి పోలీసులు కోర్టు ముందు ఉంచినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో పలు అంశాలను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించడంతో పాటు చంద్రబాబు, లోకేష్ లను కూడా దూషించారు. పోసాని సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన వ్యాఖ్యలు సమాజం పైన కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆయన కులాల ప్రస్తావన తెచ్చాడు, వర్గాల ప్రస్తావన తెచ్చాడు. వాటి వల్ల సమాజంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కొంత నేరానికి పాల్పడినట్టే అంటూ పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అలాగే పోసాని తరపున వాదించినటువంటి లాయర్ పొన్నవోలు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. బిఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదు, అలాగే ఐటీ యాక్ట్ కూడా ఆయనకు వర్తించదు అని వాదించాడు. మిగిలిన 3 సెక్షన్లు పోగా మిగిలిన 3 సెక్షన్లలో 5 ఏళ్ల కన్నా లోపే శిక్ష పడే అవకాశం ఉంటది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో రిమాండ్ ఇవ్వకూడదు అన్న ఒక సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దానిని ఒబే చేస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని హైకోర్టులో మేము కంటెంప్ట్ వేయబోతూ ఉన్నాము, అలాగే హైకోర్టులో బెయిల్ కు సంబంధించి అపీల్ చేయబోతున్నాము అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశము ఈ వర్గాల మధ్య విభేదాలు సృష్టించడము, ఘర్షణలకు తావిచ్చే విధంగా మాట్లాడడం అన్న విషయమే పోలీసుల వాదనలో కొద్దిగా బలంగా పనిచేసింది. దానికి తోడు ఈయన 1-2 సందర్భాల్లోనే కాదు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసాని పైన 14 వరకు కేసులు నమోదయ్యాయి. తామేదో వ్యక్తిగతంగా ఒక కేసు నమోదు చేసిన విషయం కాదు ఇది. ఆయన పలు సందర్భాల్లో పలువురు వ్యక్తులను దూషిస్తూ మాట్లాడారు. ఆ సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. కాబట్టి దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఈయనను రిమాండ్ కు పెట్టాలి అంటూ పోలీసుల తరపున చేసినటువంటి వాదనలు కోర్టు కన్విన్స్ అయింది. అందువల్ల మొత్తం మీద ఆయనకు 14 రోజుల
రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ.